प्रणमामि मूर्ध्ना। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम्। कृष्णे नामरसत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति सर्वमेतदखिलम् हे कृष्ण रक्षस्व माम्। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुखोऽद्य कृष्णं पाराद्यं स्वं श्रुतिसदशिरसिद्धमध्यापयन्ति। सोच्छिष्टायां भजनकृतं याज्ञार्पितन्ते गोदा तस्यै नमैदमिदं भूयेवास्तु भूयः। दिशन्तु मे देव सदा त्वदीयाः दयान्तरङ्गान्तराकटाक्षाः। श्रोत्रेषु पुंसामृतं तरन्तीं सरस्वतीं संश्रितकामधेनुम्। భగవద్బంధులారా, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు తిరుమల తిరుపతి దేవస్థానముల వారి యొక్క సౌజన్యంతో మనం ప్రతి సంవత్సరం కూడా ఆండాళ్ తల్లి మనకు అనుగ్రహించినటువంటి దివ్యమైనటువంటి తిరుపావై శ్రీసూక్తుల్ని మనం ఇక్కడ సేవించుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా మనం ప్రారంభం చేసి ఈవేళకి మనం 13వ రోజుకి చేరుకున్నాం. ఈవేళ మన భాగ్య విశేషం చేత ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క సౌజన్యంతో ఈవేళ ఇక్కడికి పర్యవేక్షకులుగా విచ్చేశారు శ్రీమాన్ రమేష్ గారు. వారు తిరుపతి నుంచి విచ్చేశారు. వారు ఉండేది మన ఒంగోలు ప్రాంతంలో ఉంటారు. వారు కూడా గత 17 సంవత్సరాల నుంచి అమ్మ యొక్క శ్రీ సూక్తుల్ని ఆండాళ్ తల్లి అనుగ్రహించిన తిరుపావై దివ్య ఉపన్యాసాలని వారు ఒంగోలులో నిర్వహిస్తూ ఉంటారు. వారు ఈ సంవత్సరం మనకి పర్యవేక్షకులుగా విచ్చేశారు. వారికి మనం అందరం కూడా దండ ప్రణామాలు అర్పిస్తూ వారిని కూడా మా గోష్ఠిని ఉద్దేశించి ఒక 4 మాటలు మంగళాశాసనం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ అల్లూరు అనేటువంటి గ్రామం ఉన్నది అని అంటే ఆ మారుమూల గ్రామంలో ఏముంటుందో ఏం వస్తామో అక్కడికి వెళ్ళి ఏం చూడాలో అని చెప్పి అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వైభవం చూసిన తర్వాత ఏ దివ్య క్షేత్రానికి కూడా తీసిపోనంత వైభవోపేతంగా ఇక్కడ ఇంత చక్కగా గోష్ఠి జరగటం అనేటువంటిది చాలా చాలా ఆనందకరమైన విషయం. ఇంత లోపల ఉన్నటువంటి ఒక గ్రామంలో ఇంత వైభవోపేతంగా జరగటం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఆ గోదమ్మ యొక్క సంపూర్ణమైన అనుగ్రహం అంతా కూడా మీకు సంప్రాప్తం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆ తల్లి యొక్క నిర్హేతుకమైనటువంటి కృపా కటాక్షములన్నీ కూడా మీకు సంప్రాప్తించాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నాం. అమ్మ మనకి అనుగ్రహించినటువంటి అద్భుతమైన గ్రంథమే ఈ తిరుప్పావై అనేది. కేవలము భగవంతుని దర్శనం చేసుకోవటం కాదు, భాగవతోత్తముల యొక్క సాంగత్యం కూడా చాలా చాలా అవసరమని, భగవద్భక్తి కన్నా మించినటువంటిది భాగవత భక్తి అని, కనుక కేవలము భగవంతుణ్ణి ఆరాధించటంతో మనం ఆగిపోవటం కాకుండా సమాజం మొత్తాన్ని మనతో పాటు ముందుకు తీసుకొని వెళ్ళి ఆ సమాజాన్ని కూడా మనం అభివృద్ధి చేసినప్పుడే నిజమైనటువంటి వికాసం జరుగుతుంది అని చెప్పి తాను నమ్మినటువంటి దాన్ని మన చేత ఆచరింప చేసినటువంటి మహనీయురాలు మన గోదమ్మ. భగవానుడు ఎన్నెన్నో అవతారాలు ఎత్తాడు అని చెప్పి మనం పురాణాల్లో ఇక్కడ అక్కడ చదువుకోవటమే. కానీ ఈ కలియుగంలో
ప్రత్యక్షంగా మన కోసము స్వామి లేకుండగానే అమ్మవారు రావటం అనేటువంటిది చాలా విశేషమైన విషయం. ప్రతిసారి కూడా స్వామి ఎప్పుడెప్పుడు ఇక్కడ అవతరించారో అప్పుడు వారితో పాటు అమ్మ అవతరించడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ కలియుగంలో మాత్రం స్వామి అవతారం జరగలే. జరిగింది ఎవరి అవతారము? కేవలం అమ్మవారి యొక్క అవతారమే జరిగింది ఇక్కడ. ఎందుకని జరిగింది అనంటే, ఒరే నాన్న చెప్పిన మాటలు వినేటువంటి సామర్థ్యం ఈ పిల్లలకి లేదు కనుక అమ్మగా నేను వచ్చి కాస్త బుజ్జగించి చెబితే వీళ్ళకి అర్థమవుతుంది అని చెప్పి చాలా సులభమైన భాషలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి విషయాలన్నింటినీ తీసుకొని వచ్చి సంగ్రహపరిచి చక్కగా మనకి ఏదో చెప్తాను చూడండి, కరతలామలకమని చెప్పి చేతిలో ఉండేటువంటి ఓ చిన్న ఉసిరికాయలాగాట, అలాగా మనకి చక్కగా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లుగా సులభంగా అమ్మ మనకి అనుగ్రహించినటువంటిదే ఈ తిరుప్పావ. 32 బ్రహ్మ విద్యలని మనం చెప్పుకుంటుంటే ఆ 32 బ్రహ్మ విద్యల్ని 30 పాసురాల్లో తాను ఇమిడ్చి మనకి అనుగ్రహించినటువంటి తల్లి గోదాదేవి కనుక అటువంటి గోదాదేవి యొక్క అనుగ్రహానికి మీరందరూ పాత్రులు అవ్వటం, తెల్లవారి నిద్ర లేచినప్పటి నుంచి వింటూ ఉన్నాను, ఎంత చక్కగా శ్రవణపేయంగా ఉన్నదో. చక్కగా మీరు అందరూ కూడా కూర్చొని ఇక్కడ విష్ణు సహస్రనామము, భగవద్గీత ఇవన్నీ చదువుకోవటము, తర్వాత సేవాకాలము, ఆ తర్వాత స్వామివారి యొక్క చక్కని అమృతవాక్కులు వినేటువంటి భాగ్యం మీరందరూ కూడా సంపాదించుకోవడం చాలా విశేషం. ఆ అమ్మ ఏ మార్గాన్నైతే మనకి నిర్దేశించిందో కేవలము మార్గనిర్దేశనం చేసింది అనేది ఏదో 1 గంట సేపు ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోవటం కాకుండా అది సంపూర్ణంగా పునికి పుచ్చుకున్నటువంటి వారు మన స్వామి. చక్కగా దాన్ని ఆచరణలో కూడా పెడుతూ ఎంతో మంది పిల్లల్ని తయారు చేస్తున్నారు వారు. అది చాలా ముఖ్యమైనది. రోజు సమాజానికి చాలా అవసరమైనటువంటి పని చేస్తున్నారు. అలాగా పిల్లల చేత కూడా చక్కగా భగవద్గీత కానివ్వండి, విష్ణు సహస్రనామం కానివ్వండి, మరో తిరుప్పావై కానివ్వండి, ఇలా ఇవన్నీ కూడాను వాళ్ళకి అలవాటు చేయటం చాలా ముఖ్యమైన విషయం. మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం చూడండి, ఇంతమంది ఉన్నప్పటికీ కూడా ఇంకా పిల్లలు ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉంటే ఇది తర్వాత తరాలకి మళ్ళీ చేరుతుంది. అమ్మ కోరుకున్నది అదే. ఆ కోరుకున్నటువంటి ఆ తల్లి యొక్క మహత్తరమైన ఉద్దేశ్యం ఏదో దాన్ని సంపూర్ణంగా తమ జీవితంలోని కూడా అన్వయం చేసుకొని ప్రవర్తిస్తున్నటువంటి మన స్వామివారు మనకి ఇక్కడ దొరకటం అనేటువంటిది ఒక విశేషం. అటువంటి వారి యొక్క సారథ్యంలో మీరందరూ కూడా గొప్ప భగవద్భక్తులుగా ఉండటమే కాకుండా సమాజానికి పనికొచ్చేటువంటి మంచి వ్యక్తులుగా కూడా మీరందరూ ఉంటారు అని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ లక్ష్మీ నృసింహస్వామి యొక్క హేతుకమైనటువంటి కృపా కటాక్షాలు అందరి మీద ప్రసరించాలి అని చెప్పి మంగళాశాసనం చేసుకుంటూ సెలవు. ఆండాళ్ తిరువడిగలే శరణం. స్వామి ఉపన్యాసం వారి ప్రవచనం పూర్తిగా వినే భాగ్యం నాకు లేదు. నేను ఇంకా చాలా ఊళ్ళకి వెళ్లాల్సినటువంటి ఇది ఉంది. అందువల్ల మధ్యలో నేను వారి అనుమతితో సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు స్వామి. మీరు రావడమే మాకు గొప్ప. అందులో వచ్చి మా గోష్ఠిని మీరు మంగళాశాసనం చేశారు. అది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇంతకుముందు వచ్చే స్వాములు వచ్చి అలా చూసి వెళ్ళిపోయేవారు, కానీ ఇలాంటి 4 మంచి మాటలు అంటే రోజు చెప్పే రొటీన్ కంటే కూడా భిన్నంగా కొత్త విషయాల్ని మా వాళ్ళు చక్కగా ఆగ్రహిస్తారు. అలాంటి అవకాశం వారికి మీరు కలిగించినందుకు మీకు అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇలాగే రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇచ్చేసి మా బిరుమళ్ళ కైంకర్యాలని చేసి స్వీకరించవలసిందిగా అని కోరుతున్నాను. లోపల వెళ్ళి తీర్థం అదే తీసుకుని కొంచెం భగవద్బంధువులారా, ఇవాళ మనం తిరుపావై దివ్యవృత్తంలో 13వ రోజుకి చేరుకున్నాం. ఈవేళ మనం 8వ గోపబాలికని మేల్కొల్పబోతున్నాం. మన అండాళి తల్లి సంసార విషవృక్షస్య
ద్వే ఫలై హమృతోపమే కదాచిత్ కేశవే భక్తి తద్భక్తైర్వా సమాగమం అని మనకి పెద్దలు అనుగ్రహిస్తారు. సంసారము అనేటువంటిది ఒక పెద్ద విష వృక్షంట. అలాంటి పెద్ద విషపూరితమైనటువంటి వృక్షానికి కూడా 2 అమృత ఫలాలు కాస్తాయి. 2 అమృత ఫలాలు. అమృతం అంటే ఏంటండి? చావు లేకుండా చేసేది, మరణం లేకుండా చేసేటువంటిది అని. ఏమిటా 2 అమృత ఫలాలు అనంటే, ఆ 2 ఫలాలని కనుక మనం సద్వినియోగం కనుక చేసుకోకపోతే ఈ సంసారము అనేటువంటి ఈ సాగరంలో పడి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ నశించిపోతాంట. ఏమిటి? సులభమైనటువంటివి 2 అమృతతుల్యమైనటువంటి 2 ఫలాలు. ఏమిటవిట అంటే భగవంతుడి యందు భక్తి, రెండోదో భాగవతులతో సహవాసం, భగవద్భక్తులైనటువంటి వారితో సహవాసం. ఇవి 2 ఇవే 2 మనకి గొప్ప ఫలాన్ని తెచ్చిపెడతాయి అని చెప్పేసి చెప్తారనమాట. భగవంతుడి యందు భక్తి నిలపడం అనేటువంటిది చాలా కష్టం. చేయగలుగుతామా మనం? ఒకసారి ఆ స్వామి యొక్క రూపాన్ని ఒక క్షణం అలా ధ్యానం చేస్తే మరుక్షణం ఇంకోటి వచ్చేస్తుంది మన ధ్యానంలోకి. మరి అలాంటి ధ్యానాన్ని మనం పొందాలి అని అంటే అనుక్షణం 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 పరమాత్మ మీద ప్రీతిని పెంచుకొని, ప్రేమని పెంచుకొని, స్వామి నువ్వే నాకు రక్షకుడు కదా, నేను నీ చేత రక్షించబడేటువంటి వాడిని కదా అని ఆయన యొక్క పారతంత్రాన్ని, మన యొక్క పారతంత్రాన్ని ఆయనకి తెలియచెప్తూ ఆయన యందు నిశ్చలమైనటువంటి భక్తి ఉండాలి. అలా ఆ భక్తి ధార అలా స్రవిస్తూ ఉంటే పరమాత్మ యొక్క నిర్హేతుక జాయమాన కృపాకటాక్షం. నిర్హేతుకం అంటే కారణం లేదు. ఆయన రక్షించాలి అనుకుంటే రక్షించేస్తాడు, లేదు వీడిని శిక్షించాలి అనుకుంటే మనలో ఏ లోపం దొరికినా చూస్తాడటండి. అంత తేలిక ఆయన శిక్షించడం. రామచంద్రమూర్తి కూడా రావణాసురుడిని చంపడానికి ఎంత సమయం తీసుకున్నట్ట? ఒక్క బాణం వేస్తే సరిపోతుంది. ఇలా చివరి దాకా చూసాట. ఏమన్నా వీడికి కాస్త తల వంచి దగ్గరికి వచ్చి పాదాలను ఆశ్రయిస్తాడేమో, వాడికి శరణాగతి చేద్దాము అని చెప్పేసి. వాడు ఏమైనా విన్నాడా? ఏం వెళ్ళలేదు అసలు. నన్ను 2గా నువ్వు నరికినా కూడా నా యొక్క ముందు భాగం నీ పాదాల మీద పడదు బొమ్మన్నట్టు. అంటే వాడి యొక్క తల భాగం నీ పాదాల మీద పడదు బొమ్మన్నట్టు. అంత అహంకరించినటువంటి వాడు కదా. కనుక సమర్పించండి, వారి చేత ఇప్పించేసి. కాబట్టి అలాంటి పరమాత్మ మీద మనకి నిర్హేతుకంగా, మనకి కాదు ఆయనకి మనకు నిర్హేతుకం. మనం 100 కాదు, 1000 కాదు, లక్షల తప్పులు వేసినా కూడా ఆ తప్పుల్ని చూడట. మనలో ఉన్నటువంటి ఏదైనా ఒక గుణం ఉంటే దాన్ని పట్టుకొని మనల్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక ఆయన మనకు చూపినటువంటి మార్గంలో మనం నడుస్తూ ఆయన యొక్క ముఖ వికాస హేతువుకి మనకు తోడ్పడితే, ఆయన ఏందే నిశ్చలమైన భక్తి కలిగి ఉండి మనం చేసే ప్రతి కర్మ కూడా భగవత్పరంగా చేస్తే ఆయన ఆనందపడతాడు. అది భగవద్భక్తి. అది మనల్ని భగవద్భక్తి పొందడం కంటే కూడా భాగవత సహవాసం చేయడం చాలా కష్టంట. భగవంతుడి యందు భక్తి కలిగినటువంటి వాళ్ళని భగవద్భక్తులు అని అంటున్నారు. అలాంటి వాళ్ళతో సహవాసం చేయటమే చాలా గొప్ప అని అంటున్నారు. సాధ్యమవుతుందండి. భగవద్భక్తుడైనటువంటి వాడు నలుగురితో కలవడానికి అసలు దగ్గరికి రారట. ఎందుకు? వాడు అనుభవిస్తున్నాడు పరమాత్మ యొక్క గుణాలన్నింటినీ. మనం వెళ్ళి వాడి పక్కన చేరితే మనం ఏం చేస్తాం? లౌకికమైనటువంటి విషయాలన్నీ కూడా ఆయనతో ప్రస్తావన చేస్తుంటాం. తాను తదేకంగా చేసేటువంటి తన యొక్క ధ్యానానికి మనం అడ్డంకిని కలిగిస్తాం కదా. అందుకని భగవద్భక్తులు ఎవరు కూడా మనల్ని ఇచ్చగించరుట. మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు అని అంటే కృష్ణ పరమాత్మ చెప్తాడు, అరతిర్జన సంసది. యోగులు ఎక్కువగా ఎక్కడుంటారట? జనసమర్థం లేనటువంటి ప్రదేశంలోనే ఉంటారట. ఎక్కడుంటారండి యోగులు, మునులు, ఋషులు? వీళ్ళందరూ కూడా అరణ్యంలో ఉంటారు. వాళ్ళకి జనసమర్థంతో పని లేదు. వాళ్ళు చేసేటువంటి స్వాధ్యాయం కానివ్వండి, యజ్ఞాలు కానివ్వండి, యాగాలు కానివ్వండి, అవన్నీ కూడా ఏకాంతంలో పరమాత్మానుభవం పొందుతూ చేస్తారు. అలాంటి భగవద్భక్తుల యొక్క సహవాసం కలగడం అంటే చాలా కష్టము. కాబట్టి ఇవి 2 మనం సాధించిన రోజున ఎవరైనా భగవద్భక్తుడు వీడు నావాడు అని అనుకున్నాడు అనుకోండి, మనకి మోక్షం ఇందాక స్వామి చెప్పినట్టుగా కర్తలామలకం అవుతుంది. పరమాత్మ ఎంత గొప్పవాడంటే, సత్యం చెప్పిన వాడికేమో నరకాన్ని ఇచ్చట, అసత్యం వాడినటువంటి వాడికేమో మోక్షాన్ని ఇచ్చట.
ఎంత ఆయన నిర్హేతుక జాయమాన కృపా కటాక్షం అంటే అదే. ఏమిటండి ఇది? సత్యం, నిజం సత్యం వద ధర్మం చర, ఇవి కదా చెప్పింది మనకి స్మృతులు చెప్పినటువంటివన్నీ కూడా. సత్యాన్నే బలుకుము, సత్యాన్నే బలికినటువంటి వాడికి ఏం దొరకాలి? మోక్షం దొరకాలి. మోక్షం దొరికిందా? దశరథుడికి మోక్షం దొరికిందా అండి? దశరథుడికి మోక్షం దొరకలా. తీసుకెళ్లి నరకంలో పడేయాల్సిన పరిస్థితి దశరథుడిని. అదేమిటి? రామచంద్ర సాక్షాత్తు పరమాత్మ శ్రీరామచంద్రుడినే తన బిడ్డగా కలిగినటువంటి వాడే, ఆయనకి మోక్షం లేకపోవడం ఏమిటి అంటారా? ఆయన చేసినటువంటి ఆ సత్యమే ఆయన ఏం చేసిందో చూద్దాం. సరే, ఏదో సంబరాసుడితో యుద్ధం చేసే సందర్భంలో కైకేయమ్మకి 2 వరాలు ఇచ్చాడు కదండి. ఆ 2 వరాలని ఎప్పుడు ప్రయోగించింది? ఈమె రామ పట్టాభిషేకం ముందు ప్రయోగించింది. ఏమడిగింది? 14 ఏళ్ళు రాముణ్ణి వనవాసానికి పంపించు, మొదటిది. రెండోది, నా భరతుడికి పట్టాభిషేకం చెయ్యి అని 2 అడిగింది కదా. ఇప్పుడు ఏమైంది? ఆ 2 వరాలు ఈయన ఇస్తానని ఒప్పుకున్నాడు కదా. నేను ఇవ్వను, అది కుదరదు, అబ్బాయి తూచ్ అన్నాడు అనుకోండి, సత్యం తప్పినటువంటి వాడు అవుతాడు. ఈయన వంశం అంతా ఎలాంటిది? సత్యవంశం. ఇదంతా కూడా సత్యాన్నే మాట్లాడతారు వాళ్ళు, సత్యాన్నే ఆచరిస్తారు వాళ్ళు, సత్యంతోనే ముందుకు వెళుతారు. అలాంటప్పుడు ఏం చేయాలి? రామచంద్రమూర్తికి, రామ నేను ఇలా వరం ఇచ్చానురా, నువ్వు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళాలి, నీ సత్యం పలికానని ఆనందంతో ఏదో చేశాడు. సత్యస్వరూపుడైనటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తన యొక్క కొడుకుగా రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్తారే, అలాంటి వాడు తనకు కొడుకుగా ఉద్భవించి తనతో పాటు తిరుగుతూ ఉంటే ఆ సత్యాన్ని, నిత్యమైనటువంటి ఆ సత్యాన్ని వదిలేసి ఆభాస సత్యాన్ని పట్టుకున్నట్ట దశరథుడు. అందుచేత ఎలాంటి గతి కలిగిందిట వాడికి? క్షమస్సు, పాపం శాంత. దశరథుడికి ఎలాంటి గతి కలిగిందిట? నరకంలో దూసేయాల్సిన పరిస్థితి వచ్చిందిట. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటారు? రామచంద్రమూర్తి తండ్రి గారైనటువంటి దశరథుడికి నరకమా ఏమయ్యా అని మళ్ళీ ఎక్కడ ఆక్షేపిస్తారో అన్నట్టుగా, అదిగో ఆ స్వర్గంలో ఇంద్రుడి పక్కన సింహాసనం వేసి ఇలాగే కూర్చోబెట్టాడు, నువ్వు ఇక్కడే ఉండి స్వర్గంలో అని. స్వర్గానికి కూడా అర్హత లేదట దశరథ మహారాజు. అది అందుకనికి నరకం కాకుండా ఏమొచ్చింది? కాస్త స్వర్గం, ఏదో గుడిలో మెల్ల ఏదో చెప్తారు కదా, గుడి కంటే మెల్ల బెటర్ అంటారు కదా, అలా. మరి అసత్యం చెప్పిన వాడికి మోక్షాన్ని ఇచ్చాడు ఏమిటండి? ఇది ఎక్కడ సాధ్యం? దదిభాండు అని ఒకడు ఉండేవాడు. దదిభాండు అంటే ఏమిటి? పెరుగు అమ్ముకునేటువంటి వాడు. రోజు ఒక కుండ నిండా పెరుగు పోసుకొని ఎత్తున పెట్టుకొని మధురాకి వెళ్ళి ఆ పెరుగు అమ్ముకుని వస్తూ ఉండేవాట. ఆ వచ్చి ఒకరోజు పూర్తి అయిపోయింది. ఆ వస్తూ కాస్త బాగా అలసిపోయాడేమో, కాస్త విశ్రాంతి తీసుకుందామని అది ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చొని ఆ కడవ అక్కడ పెట్టుకొని కూర్చున్నట్ట. ఈ లోపల మన కన్నయ్య గారు ఏం చేశారు? మన కన్నయ్య గారు ఏం చేశారండి? ఎవరెవరో ఏమేమో చెప్తున్నారు తన కొడుకు మీద యశోదమ్మకి. అమ్మ దొంగతనం చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, కుండలు పగలగొట్టాడు, మా వెన్నంతా తినేశాడు, మమ్మల్ని ఇట్లా హింసించాడమ్మా అని ఏవేవో రకరకాలుగా చెప్తున్నారు. కానీ ఆమె విశ్వసించలేదు దాన్ని. సాక్షాత్తు స్వయంగా తానే ఏదో దొంగతనం చేస్తూ దొరికాట యశోదమ్మకి. ఆ వాడిని పట్టుకుందామని ఆయన ఎమ్మట పడిందిట. ఓ చేత్తో కర్ర పట్టుకుంది, ఇంకో చేత్తో ఆయన ఎమ్మట పడుతుంది. దొరుకుతాడా అండి? దొరికేవాడు అంత దూరం నుంచి ఇక్కడికి వస్తాడా? పరిగెత్తున్నట్టు, భయపడుతున్నట్టు, భయం, మళ్ళీ లేనిపోయిన భయం. ఆయనకేం భయం? భయాన్ని పుట్టించేవాడికి భయం ఎక్కడదండి? అలా భయపడుతూ అమ్మ కొడుతుందేమో, దొరికితే చంపేస్తుందేమో అని భయంతో అటు ఇటు పరిగెత్తు ఒక్కొక్కసారి కళ్ళు మూసేసుకునేవాడు. ఏమవుతాయండి 2 కళ్ళు మూసేసుకుంటే ఆయనవి? ఆయన కళ్ళు ఏమిటి? సూర్యుడు చంద్రుడు, వెలుగునిచ్చేటువంటి సూర్యుడు చంద్రుడిని మూసేస్తే ఏమవుతుంది? అంత చీకటి. ఈయన చీకటే, ఈయన నలిపే, చీకటి నలిపే, ఇంకేం కనిపిస్తుంది అక్కడ? కాసేపు అంతా కూడా అంధకారంగా అయిపోయింది. మళ్ళీ కళ్ళు తెరిచి మళ్ళీ పరిగెత్తుంటాడు. ఇలా కృష్ణా దొరుకు అని పరిగెత్తు ఉంటే ఆమె ముడుచుకున్నటువంటి ఈ తలలో పెట్టుకున్నటువంటి పూలన్నీ జారి కింద పడిపోతున్నాయట. ఒక పక్కనేమో ఆయాసం వస్తుంది, పరిగెత్తలేకపోతుంది. దొరకరా ఏం దొరుకుతాడు ఆయన? అలా పరిగెత్తి వెళుతూ ఉంటే ఈ కృష్ణుడు ఎట్లయినా అమ్మని తప్పుకోవాలి, లేకపోతే అమ్మ నన్ను వాడి వీపు చీరేస్తుందని భయంతో అక్కడికి వెళ్ళాట. ఇంకా ఏదో అమ్మది కొంచెం దూరంలో ఉంది. అక్కడ ఎవరు కనిపించాడు? ఈ దదిబాండు కనిపించాడు. తాత, మా అమ్మ నన్ను
తరుముకుంటూ వస్తుంది. నేను మా అమ్మకి చిక్కాననుకో ఏం చేస్తుంది, నా వీపు చిట్ల కొట్టేస్తుంది. నువ్వే నన్ను ఎలా అయినా కాపాడాలి, కాసేపు నీ కుండలో నన్ను దాచవా అని అడిగాడు. పిల్లాడు కదండి, ముద్దు ముద్దుగా అడుగుతుంటే ఎవరికి కాదంటారు కనుక, అవునా నాయన అలాగా, ఆయన సరే అని ఆ బండి తీసుకెళ్ళి కుండలో పెట్టాడు. కుండలో దింపేసి దాని మీద మూత పెట్టేశాడు. ఈ లోపల ఆమె ఆయాసపడుతూ వచ్చింది. ఏమయ్యా తాత, ఎవరైనా మా అబ్బాయిని చూసావా? మీ అబ్బాయా? మీ అబ్బాయి నాకేం తెలియదమ్మా. మీ అబ్బాయి అదేనా, నల్లగా ఉంటాడు, నెమలి పింఛం పెట్టుకుంటాడు, మెళ్ళో ఏదో వేసుకుంటాడు, చేతిలో ఏదో ఉంటుంది. అబ్బాయి అలాంటి వాడు ఎవరు రాలేదా ఇక్కడికి? అది కొద్దిగా అటు వెళ్తున్నట్టుగా అదేదో అలికిడవుతుంది అని అటు చూశాడు. ఓహో అలికిడవుతుందా అని ఆమె అటు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేశాడు దదిబాండు? ఏం చేశాడు? అబద్ధం ఆడాడా లేదా? అసత్యం చెప్పాడా లేదా? చెప్పాడు కదండి, అసత్యం ఆడరాదు, సత్యం వద, సత్యమే పలకాలి కదా. మరి అబద్ధం చెప్పాడా లేదా? చెప్పాడు. సరే లోపల కృష్ణుడు అమ్మ వెళ్ళిపోయిందండి. ఈ లోపల ఈయన ఉక్కిపోతున్నాడు, ఊపిరాటలేదు. అడుగుతున్నాడు, తాత తలుపు పైన మూత తీ తాత, మూత తీసి నన్ను బయటికి తీ తాత అంటట. సరే కానీ నేను తీస్తా కానీ మరి నేను వ్యాపారం చేసుకునేవాడిని కదా, నాకేదైనా లాభం ఉంటే కదా నేను చేసే పని. ఏం కావాలి నీకు చెప్పు. నాకేం కావాలంటే పోనీ చెప్పు. మా ఇంట్లో అటుకులు ఉన్నాయి, పెరుగు ఉంది, వెన్న ఉంది, ఇవన్నీ తీసుకొచ్చి ఇవ్వమంటావా? మా అమ్మ చూడకుండా తీసుకొచ్చి ఇస్తాను నీకు అన్నాడు. నీ పెరుగు నీ వెన్న నాకెందుకయ్యా, నా దగ్గరే ఉన్నాయి. నా పెరుగు వెన్న తినడం మొదలు పెడితే నేను అమ్ముకునేది ఏముంది? నా బొంద నేను చేసే వ్యాపారం ఏముంది కనుక నాకు అవేం అక్కర్లేదయా, మా దగ్గర కూడా ఉన్నాయి అవి. మరి ఏం కావాలి నీకు? నాకు మోక్షం కావాలయా అన్నాడు. మోక్షం? అసలు నీకు పలకటం కూడా వచ్చా మోక్షం అనే మాట? అసలు నేనెవరు? నేను మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడిని, చిన్న పిల్లవాడిని, నాకేం తెలుసు మోక్షం ఇవ్వడం అన్నాడు. కాదు కాదులే, నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు. 7 రోజులు బిడ్డగా ఉన్నప్పుడే నువ్వు ఆ పూతన అనేటువంటి రాక్షసుని చంపేశావు, దానికి మోక్షాన్ని ఇచ్చేసావు. ఓ చిన్న 21 రోజుల బాలుడిగా ఉన్నప్పుడే నువ్వు శకటాసుని చంపేశావు, వాడికి మోక్షాన్ని ఇచ్చేసావు. నాకు తెలుసులేవా, నువ్వేమి ఎవరిని చూసేమనుకుంటున్నావు నాకేం తెలియదు, నాకు అసలు మోక్షంకి ఇష్టం లేదన్నట్టు. సరే ఇంకేమన్నాడు? కుండ లేదు, మూత లేదు, గీత లేదు, అలాగే పడి ఉండి అన్నట్టు. ఈయనేమో లోపల ఉక్కిపోయి ఉబ్బిపోతున్నట్ట. తట్టుకోలేక, తాత నీకేది కావాలో అది ఇచ్చేస్తానులే తాత, నన్ను బయటికి దిగన్నట్ట. ఆయన రాలేడు. ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన తలుచుకుంటే మూత ఇట్లా బయట ఒక దూకు తెచ్చి బయటపడ్డు. సరే అది బాగుంటే ఆ తలుపు తీశాడు, కూర్చోబెట్టాడు. పట్టుకొని 2 కాళ్ళు పట్టుకున్నట్ట కృష్ణుడిని. పట్టుకొని, స్వామి అందరూ వెళ్ళి ఆయన నీ కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తారు, నువ్వే వచ్చినా ఎదురుగా నుంచున్నావు, ఇలా వచ్చినటువంటి నీ కాళ్ళు నేను పట్టుకోకపోతే నేనేమైపోతాను కనుక నాకు మోక్షాన్ని ప్రసాదించు అంటే మోక్షాన్ని ఇస్తున్నాను తథాస్తు అన్నాడు. వాడికి మోక్షం వచ్చింది. మోక్షం వచ్చిందా? సంతోషపడాలా? స్వామి నాది చిన్న కోరిక ఉందయ్యా అన్నాడు. అరే మోక్షం ఇవ్వడమే గొప్పది, దాన్ని మించినటువంటి కోరిక ఇంకా ఉంటుందా? మోక్షం పొందిన తర్వాత ఇంకేమన్నా కోరికలు కోరుతారండి? కోరరు. మరి మళ్ళీ ఏమిటి ఈ కోరిక అన్నట్టు? ఏం లేదయ్యా, ఇప్పుడు నిన్ను దాచడానికి సహాయపడింది ఎవరు? కుండ కదా. పాపం దానికంటే ఏదైనా ఒక ప్రయోజనం ఉండాలి కదా, ఏదైనా ఒక ప్రతిఫలం ఉండాలి కదా. ఆ కుండకు కూడా మోక్షం అయ్యావయ్యా. ఆ కుండ ఎవరు? నా కుండయా అది. ఆ కుండకు కూడా మోక్షం అయ్యావయ్యా అన్నట్ట పరమాత్మ. దదిబాండు కుండకు మోక్షం ఇవ్వటం ఏంటి అంటే పరమాత్మ తథాస్తు అని కుండకు కూడా మోక్షం ఇచ్చేసేట. ఎందుకు ఇచ్చాడు? దానికి కాళ్ళు లేవు, చేతులు లేవు, నోరు లేదు, చెవులు లేవు, భగవద్ గుణానుభవం ఏమీ చేయలేదు, ఇక్కడి నుంచి అక్కడికి నడవలేదు, ఏమీ చేయలేదు. మరి అలాంటి కుండకి ఎలా ఇచ్చాడు అని అంటే దదిబాండు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఇది నా కుండ. ఆయన మోక్షాన్ని పొందాడు అంటే ఎంత పరమ భక్తుడైతే మోక్షాన్ని పొందుతాడు. ఆ మోక్షాన్ని పొందినటువంటి ఆ దదిబాండు ఏమన్నాడు? ఇది నా కుండ, నాది. కాబట్టి భగవద్భక్తులైనటువంటి వాళ్ళ చేత వీడు నావాడు అని అనిపించుకుంటే చాలట మోక్షం వస్తుంది అని చెప్తారనమాట. ఇవాళ మన అండాళ్ళ గోపికలు నిద్రలేకపోయేటువంటి గోపబాలికని వాళ్ళు అంత భావన చేసి ఆ గోపబాలికని మనల్ని వీళ్ళందరూ నావాళ్ళు అని అనుకుందనుకోండి, ఆమె మనకందరికీ కూడా కృష్ణ దర్శనం కలుగుతుంది, కృష్ణుడి యొక్క ఆ వైభవాన్ని మనం పొందగలుగుతాం, భగవత్ సంశ్లేషణ కలుగుతుంది అని చెప్తుంది అమ్మ ఈవేటి భాషలో. నిన్నేమన్నారండి? మన తుక్కినియానై పాడవం, మనోభిరాముడైనటువంటి శ్రీరాముడిని మేము కీర్తిస్తున్నాం అని అంటున్నారు ఇక్కడ.
ఒక్కసారి కలకలం రేగిందిటండి ఆ నందవ్రజంలో, రేపల్లలో. ఏమని? అరే సాక్షాత్తు అక్కడెక్కడో అక్కడ ఉండేటువంటి పరిమాళ్ళు శ్రీమన్నారాయణుడు అత్యంత సులభుడై ఇక్కడికి వచ్చి కృష్ణుడిగా చేరి ఇక్కడ కృష్ణ 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 అని పిలిచేటువంటి ఈ ఊళ్ళో అన్యదేవత అంతర్భజన జరగడం ఏమిటి? మళ్ళీ రాముని కీర్తించడం ఏంటండి? ఇది మనకి పతన హేతువు. ఎవరు రాముడిని కీర్తించింది నిన్న అన్నట్టుగా వాళ్ళ మధ్య ఒక పెద్ద కలకలం లేచిందిట. ఆనాడు అయోధ్యలో కూడా ఏమని పిలిచేవారట? ప్రజలందరూ కూడా ఏమని ధ్యానం చేసేవారట? రామో రామో రామ ఇది ప్రజానామ భవన్ కథ అని అంటారు. ప్రజలందరూ కూడా రాముడు రాముడు రాముడనే అనుకునేటువంటి వాళ్ళట. ఇతర ప్రసంగం ఏమీ ఉండేది కాదట. ఎక్కడ? అయోధ్యలో. మరి ఇక్కడ కృష్ణుడు అవతరించినటువంటి రేపల్లలో రామనామం వినిపించేసరికి వీళ్ళు అమ్మో రాముడా మనోభిరాముడు, సరే బాగానే ఉంది. గుణాలు తీసుకుంటే, సౌందర్యం తీసుకుంటే, ఆయన చేసినటువంటి చేష్టలు తీసుకుంటే రాముడి కంటే గొప్పవాడండి కృష్ణుడు. రాముడిలో ఏమున్నాయట అంటే వాత్సల్యం ఉందిట. అంతకుముందు ఇంకా ఉండాల్సిన గుణాలన్నీ ఉన్నాయి. పరిపూర్ణ అవతారాలు ఏమిటి అని అంటే దశావతారాల్లో రామావతారం కృష్ణావతారం పరిపూర్ణమైనటువంటి అవతారాలు. రామావతారం ఏమిటి? వాత్సల్యము, ఇంకా ఆయనకు ఉండేటువంటి సౌశీల్యము, ఇలాంటి గుణాలన్నీ కూడా ప్రకాశింపజేశాట రామచంద్రమూర్తి. తాను ఆచరించి తన ఆచరణని చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఆచరించే స్వభావంగా చెప్పాడు ఆయన. కానీ కృష్ణ పరమాత్మ రాముల్లో లేనటువంటి గుణం, అధికమైనటువంటి గుణం ఒకటి ఉందిట. అదేమిటి అంటే సౌలభ్యము. రామచంద్రమూర్తి ఎప్పుడు ఎక్కడుండేవాడండి? అంతఃపురంలో ఉండేవాడు. ఆయన ఎప్పుడు బయటకు వచ్చాడు? రెండు సందర్భాల్లో బయటకు వచ్చాడు. ఒకటి యాగ సంరక్షణకి వెళ్ళినప్పుడు బయటకు వచ్చాడు. రెండవది నాన్నగారు 14 ఏళ్ళు వరవణ్యవాసం చేసి రాపో అన్నప్పుడు వచ్చాడు. ఇంకా ఆ తర్వాత అంతా అంతఃపురంలోనే మడిగట్టుకుని కూర్చునేవాడు, బయటకు వచ్చేవాడు కాదు. మరి కృష్ణయ్యో ఆయన ఎప్పుడైనా కొంపలో ఉన్నాడా? లే. మొత్తం ఇదంతా చేయడానికి కదా వచ్చాడు కృష్ణుడు. అంటే కృష్ణుడికి రాముడికి తేడా ఏమిటి? ఈయన సులభంగా మనం పట్టుకోవడానికి, మనం ముట్టడానికి, మనం తిట్టడానికి, మనం కొట్టడానికి, మనతో ఆడడానికి, మనం పెట్టడానికి సులభంగా దొరికి మన కొంగును కూడా ముడేసుకోవడానికి వీలుగా దొరికాడు కృష్ణుడు. ఇది సౌలభ్యం అంటే. మడిగట్టు కూర్చుంటే ఎవరు వెళ్తారండి? దండం పెడతారు వెళ్ళి. ఆయన మనతో కలిసి ఉంటే, మనతో ఆడుతూ ఉంటే ఆనందాన్ని అనుభవిస్తూ, మన ఆనందాన్ని చూసి ఆయన ఆనందం అనుభవిస్తుంటే, ఆయన ఆనందాన్ని చూసి మనం ఆనందం అనుభవిస్తుంటే ఆనందం. కృష్ణ నిరతిశయమైనటువంటి నిరవిచ్ఛిన్నమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు కదా కృష్ణుడు అని అంటున్నారు. కాబట్టి కృష్ణుడే గొప్పవాడు కదా అని అంటున్నారు. కృష్ణుడిలో ప్రకాశించినటువంటి సౌలభ్యం అనేటువంటి గుణం రామచంద్రమూర్తిలో లేదు కదా అని అంటున్నారు. అంతేనా? కృష్ణ పరమాత్మ ఏం చేశాడండి? తనకి విహీనమైనటువంటి పాండవ దూతగా వెళ్ళాడా రాయబారం చేయడానికి? తనకి విహీన కృత్యమైనటువంటి అర్జునుడికి రథసారథిగా వెళ్ళాడా? రథసారథి అంటే ఏంటండి? ఆ గుర్రాలని మేపడం, వాటిని శుభ్రంగా కడగడం, వాటికి మాలిష్ చేయడం, వాటిని సిద్ధం చేయడం, ఇవన్నీ ఎవరు చేయాలండి? సేవకులు చేయాలి, మృత్యులు చేయాలి. కృష్ణుడికి ఏం పని? పాండవుల మీద ఉన్నటువంటి ప్రేమ ఆయన అంత విహీన కృత్యాన్ని కూడా పురికొల్పింది అని చెప్తారన్నమాట. అంతేకాదు యుద్ధం చేసే సందర్భంలో ఈయన ఎక్కడుంటాడు? ముందు కూర్చొని ఉంటాడు కృష్ణ పరమాత్మ సారథి కాబట్టి. వెనకాల ఎవరుంటారు? అర్జునుడు ఉంటాడు. ఆ అర్జునుడు ఏం చేస్తుంటాడు? రథాన్ని నడపమని ఈ ఒక చేత్తో విల్లు ఉంటుంది, ఒక చేత్తో బాణం ఉంటుంది. ఈ రెండు చేతులతో అటు జరుగు ఇటు జరుగు అంటానికి అప్పుడప్పుడు ఏం చేసేవాట? ఆ బాణంతో కృష్ణ పరమాత్మని యొక్క వీపు మీద తడుతుండేవాట. అలాంటి అవకాశం సందర్భం లేనప్పుడు ఏం చేస్తుండేవాట? కాళ్ళ దగ్గర ఉంటే కాళ్ళతో నెడుతుండేవాట. అడుగోని ఇడిపోని అని చెప్పేసి. భగవంతుడు ఎక్కడుండాలండి? ఎక్కడో మనం ఇక్కడ పెట్టుకుంటాం కదా. అలాంటిది అర్జునుడికి భగవంతుడు ఎక్కడ కూర్చున్నాడు? పాదాల దగ్గర కూర్చున్నాడు. ఆ పద గట్టను అనుభవిస్తున్నాడే. ఎంతటి ప్రేమ, ఎంత దయ, ఎంత కారుణ్యం, ఎంత ఇది అర్జునుడి మీద. అలాంటి లక్షణాలు కలిగినటువంటి వాట కృష్ణ పరమాత్మ అని అంటున్నారు. పోనీ అందం చూద్దామా కృష్ణుల్లో? రాముడి కంటే పుంసామోహన్ రూపాయ అని చెప్పారు, బాగానే ఉంది. కృష్ణుల్లో ఉన్నటువంటి అందం ఏమిటిట? ఈయన ఆవు దూడలు తోలుకుని వెళ్ళేవాడు కదండి అడవికి. ఆ వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి యోగులు, మునులు, ఇందాక చెప్పుకున్నాము, వాళ్ళందరూ అక్కడే ఉంటారు, అడవుల్లోనే ఉంటారు. వాళ్ళందరినీ ఏమంటారు? జితక్రోధులు, లేకపోతే జితేంద్రియులు అని అంటారు. అంటే ఇంద్రియాలని జయించినటువంటి వాళ్ళు. ఇంద్రియాలను జయించినటువంటి వాళ్ళు అంటే కళ్ళు అవసరమైన వాటిని మీద చూస్తాయి వాళ్ళ నేత్రాలు. అవసరమైతేనే మాట్లాడతారు, అవసరమైతేనే వింటారు, అలా చేస్తారు.
అలాంటిదిట ఒకసారి కృష్ణ పరమాత్మ ఆ కాళ్ళకి గజ్జలు కట్టుకొని గల్లు గల్లు అని ఆ ఆవుల దూడలతో నడిచొస్తూ ఉంటే ఆ అందాన్ని చూసినటువంటి యోగులు మునులు అంతా కూడాట మణి విడంబినీ తస్య మనోహరే వపుషి మగ్నమన మునిమండలి వ్రతము ముంచిత హోమము ముంచిత జపము ముంచిత వేదము ముంచిత అని అంటారనమాట. అంటే వాళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా ఆయన యొక్క ఆ అద్భుతమైనటువంటి ఆ సౌందర్యాన్ని చూసితే మోహపడి జపాలు చేసేవాళ్ళు జపాలు ఆపేశారట, హోమాలు చేసేవాళ్ళు హోమాలు ఆపేశారట, వ్రతాలు చేసేవాళ్ళు వ్రతాలు ఆపేశారట, స్వాధ్యాయం చేసేటువంటి వాళ్ళు స్వాధ్యాయాన్ని ఆపేశారట. అంతటి మనోభిరాముడు కృష్ణుడు. ఆయన్ని వదిలి రామచంద్రమూర్తిని కీర్తించడం ఏమిటర్రా అని అంటున్నారు. పోని రాముడేమన్నా గొప్పవాడా అంటున్నారు. రాముడేమన్నా గొప్పవాడా? ఎందుకు గొప్పవాడుతాడు? స్త్రీలని నిర్దాక్షిణ్యంగా ఏడిపించాడు కదండి. మొట్టమొదట ప్రారంభం చేసింది రామచంద్రమూర్తి. ఎవరిని వధించాడు? తాటకని వధించాడా లేదా? ఆడవాళ్ల విషయంలో ఏమన్నా ఆయనకి ఇది ఉందా? కారుణ్యం ఏమన్నా ఉందా? తాటకని చంపాడా లేదా? ఏదో చిత్రకూట పర్వతం మీద అందంగా ఉన్నాడు కదా అని మోహించి వచ్చినటువంటి ఈ శూర్పణఖని ఏమైనా వదిలిపెట్టాడా? ముక్కు చెవులు కోసి పంపించాడా లేదా? మరి రాముడు గొప్పవాడు అంటారేమిటి? అదే కృష్ణుడైతే వాళ్ళందరితో కలిసి ఆడుకుంటూ పాడుకుంటూ గంతుతూ గెంతులేస్తూ ఈయన కూడా చేశాడు కదండి. పూతన అనేటువంటి స్త్రీని చంపాడంటే ఆ చంపాడంటే విషయం ఇవ్వడానికి వచ్చింది కనుక చంపాడు. ఇదేదో వాళ్ళలో వాళ్ళు అలా వాదనలు జరుగుతున్నాయి అన్నమాట. అయినా అంత గుణశాలి అయినప్పటికీ అంత సుందరుడైనప్పటికీ కూడా కృష్ణుని వదిలి రాముని కీర్తించటం ఇది తగునా అనని వాళ్ళల్లో వాళ్ళు అలా చెప్పుకుంటున్నారు అనమాట. దేవతాంతర భజన చేస్తే మనల్ని పట్టుకున్నటువంటి భగవాన్ని వదిలి ఇతర అన్యదేవతల్ని కనుక ఆ భజన చేస్తే లేదా వాళ్ళని కనుక సేవిస్తే అని అంటున్నారు. మన ఊళ్ళో ఉన్న దైవం ఎవరండి? నరసింహస్వామి. మనం ఎవరిని సేవించుకోవాలి? నరసింహస్వామిని సేవించుకోవాలి. అయ్యా అన్నీ నువ్వే, నాదంతా నీదే అని ఆయనే పట్టుకుని వేలాడాలి. ఏదో ఒక రోజుకు మనల్ని కటాక్షిస్తాడు. ఇంకో కొత్త దేవుడు వచ్చేసాడండి పక్కకి. ఎవరో ఇంకో కొత్త దేవుడిని ఎవరో తీసుకొచ్చి పెట్టేశారు అనుకోండి. ఎవరో ఒక ఆయన వెళ్ళాట ఆయనకి ఏదో జరిగింది అని చెప్పగానే సాక్ష్యమే కదా, సాక్ష్యం బలంగా నాటేశాడు, అక్కడికి పోయాడు. అప్పుడు ఆయనైనా ఫలం ఎవరికి ఇవ్వాలి? ఆ కొత్త దేవుడైనా ఆయన ఇవ్వట. ఎవరిని అడిగి వాళ్ళ మళ్ళీ దగ్గరకు వచ్చి అడిగి వాళ్ళ ఏమయ్యా వాడేదో వచ్చాడు. అవునా చూడు వాళ్ళ యోగ్యత ఏముందో చూసివు అని అంటాడు తప్ప ఇచ్చేయని అంట. కాబట్టి అప్పుడు పరమాత్మ దగ్గరకు మళ్ళీ నువ్వు వచ్చావనుకో, నన్ను కాదని ఆయన దగ్గరికి వెళ్ళావుగా ఆయన ఇస్తాడులే అని అంటాడు. నా వల్ల ఏమవుతుంది? నేనేమి ఇవ్వగలను, ఇచ్చేది ఆయన అని చెప్పేసి ఈయన చూపిస్తాడు. కాబట్టి ఉభయ భ్రష్టులం అవుతాము అని చెప్తారు. అందుకే దేవతాంతర భజన చేయరాదు, నమ్మేటువంటి వాడిని ఒకడినే మనం సేవించుకోవాలి అని చెప్తారు అన్నమాట. కాబట్టి వీళ్ళల్లో కొంచెం బాగా జ్ఞానం ఉన్నటువంటి గోపికలు టైం అయిపోతుంది, అసలు భాషణలోకే రాలేదు మన ఆ గోపికలట. ఏమర్రా మీ పిచ్చి కానీ, రాముడు ఎవరు కృష్ణుడు ఎవరు? అంతా ఒక మూల పదార్థం ఒకటి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళు ఆ పరంపదంలో ఒక మెట్టు దిగజారి కిందకి ఈ భూమండలం మీద ఆ పాల్కడల్లో పడుకున్నటువంటి శేషశయ్య మీద పడుకున్నటువంటి స్వామి నుంచి వచ్చినటువంటి అవతారాలే కదా, రామావతారం కృష్ణావతారం. మరి ఏమిటి రెండు ఒకటే కదా, మీరు ఎందుకు ఇలా కంగారు పడుతున్నారు? అసలు వీళ్ళు ఎంతటి కఠినమైనటువంటి వాళ్ళు అంటే కృష్ణుడే కృష్ణుడు 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 అనేటువంటి వాళ్ళు. రాముడు ప్రత్యక్షమయ్యి ఏరా నన్ను సేవించవా అని అడిగితే, నీ చేతిలో విల్లు ఆ బాణాలు ఆ పక్కన పడేసి నువ్వు నెమలి పింఛం పెట్టుకొని వచ్చావనుకో, చేతిలో వేణువు పట్టుకొని వచ్చావనుకో, అప్పుడే నీకు దండం పెడతా అనేంత భక్తి, కృష్ణ భక్తి కలిగినటువంటి వాళ్ళు అనమాట వీళ్ళు. అమ్మ యశోదమ్మ కృష్ణుడికి స్నానం చేయిస్తాను రారా నాయన రారా నాయన అని పిలుస్తుంది. ఆయన వస్తాడా? అంత తేలిగ్గా వస్తాడా? ఆయన ఎక్కడో ఏడు ఏమన్నా ఏదో కొట్టొచ్చేటువంటి వాడు. సరే పిలుస్తూ ఏమంటుందిట, వరుఘ వరుక ఇంగే వామన నంబి వరుఘ ఇంగే, రారా వామన రారా వామన అని పిలుస్తుందిట కృష్ణుడిని. కృష్ణుడెవరు వామనుడెవరు? రెండు ఒకళ్ళే కదా. ఇక్కడ మనం ఎందుకు మనం ఇబ్బంది పడుతున్నాం? ఏమన్నా మీకు ఒక చిన్న కథ చెప్తాను వినండి. అమ్మ యశోద, ఇప్పుడు బిడ్డల్ని మనం పడుకోబెట్టాలనుకోండి, ఉయ్యాల్లో పడుకోబెడతాం. పడుకోబెట్టిన తర్వాత ఏం చేస్తాం? ఊపుతూ ఉంటేవాడు నిద్రపోతాడా? పోడు. ఆ పక్కన తలుపు తీసుకున్నట్టుగా ఈ చేత్తో అది లాగిడు చూస్తుంటాడు. ఏం జరిగిపోతుంది? నన్నేమో పైన కూర్చోబెట్టారు, వాళ్ళందరూ ఏదో చేసుకుంటున్నారు, నేనేదో చేయలేకపోయాను బాధపడుతుంటాడు. అలాంటి వాడిని నిద్రపుచ్చాలంటే అమ్మకేమిటి? ఒక పెద్ద పరీక్ష. అప్పుడు ఏం చేస్తుందమ్మా? ఏం చేస్తుందంటే పిల్లాన్ని పడుకోబెట్టడానికి ఒక పాట పాడుతుంది, లేదంటే కాస్త కథలు వచ్చింది అయితే కాస్త కథలు చెప్పి మాయబుచ్చి ఎలాగో దుద్దుపుచ్చి నిద్రపుచ్చుతుంది కదా. అలాగే కృష్ణ పరమాత్మను కూడా నిద్రపుచ్చాలి అంటే ఆయనకి ఏమన్నా కథలు చెప్పాలట.
ఆ సందర్భంలో ఉయ్యాల వేసి ఊపుతోంది యశోదమ్మ. ఊపుతూ కథ చెప్తోంది. నాయనా నీకు కథ చెప్తారా విను. కథ చెప్పేటప్పుడు పిల్లలు ఏం చేస్తారండి, మనం చెప్పిన మాట అయిపోగానే కొడుతుంటారు. ఆ నిద్రలోకి వెళ్ళిపోతారు వాడు. అలాగా కృష్ణుడు పడుకోబెట్టి ఊపుతూ కథ చెప్తోందిట. ఏమని చెప్తోందిట? రామో నామ బభూవ, రాముడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. తదబలా సీతేతి, ఆయన భార్య సీత. తౌ పితుర్వాచ పంచవటి వనే విహరతు, వాళ్ళ నాన్నగారి ఆజ్ఞ ప్రకారం వాళ్ళిద్దరూ పంచవటిలో విహరించడం కోసం అరణ్యవాసానికి వెళ్ళారు. బాగుంది ఇక్కడ. తామాహరద్రావణ, సీతమ్మని రావణాసురుడు అపహరించాడు, ఎత్తుకుపోయాడు అనేసరికి ఏమనాలి వీడు? అనాలి. అనలేదు కృష్ణుడు. గభాన్న తొట్టెలో లేచి కూర్చొని సౌమిత్రి ధనుర్ 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 అని చెప్పేసి పిలుస్తున్నట్ట. సౌమిత్రి అంటే లక్ష్మణ. లక్ష్మణ బాణాలు తీసుకురా, బాణాలు తీసుకురా, బాణాలు తీసుకురా అంటాడు. ఈయనెవరు? కృష్ణుడు. కృష్ణుడు ఏమిటి లక్ష్మణుని పిలవడం ఏమిటి, బాణాలు తీసుకురావడం ఏమిటి? కృష్ణుడు ఏ కాలం వాడు? ద్వాపరం కాలం. లక్ష్మణుడు ఏ కాలం వాడు? త్రేతలో ఉన్నటువంటి వాడు. ఆ త్రేతలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణ బాణాలు కావాలి అంటే లక్ష్మణ స్వామి అయితే ఇచ్చివాళ్ళట. విల్లు అమ్ములు తీసుకురావాలంటే రామచంద్రమూర్తికి లక్ష్మణ స్వామి అయితే ఇచ్చివాళ్ళట. మరి కృష్ణుడు ఆ మాట అంటున్నాడు ఏమిటి అని అంటే, ఆ కృష్ణుడే రాముడు. కాబట్టి మనం వ్యర్థ ప్రసంగం చేయక్కర్లేదర్రా, రాముడు కృష్ణుడు ఒకళ్ళే. సరేనర్రా, బాగుంది. అయితే కృష్ణుడు సజాతీయంగా మనం ఉన్నటువంటి ఈ కాలంలో కృష్ణుడే కదా మనం కొలుస్తుంది, కాబట్టి కృష్ణుడే కదా మనం కీర్తించాల్సింది అని వాళ్ళల్లో వాళ్ళు సర్దుకొని, సరే ఒక పని చేద్దాం, కృష్ణుణ్ణి ముందు కీర్తించి తర్వాత రాముడిని కీర్తిద్దామని చెప్పేసి ఒక అగ్రిమెంట్కి వచ్చేసి ఇవాళ పాసనంలో కృష్ణుణ్ణి తర్వాత రాముడిని కీర్తిస్తూ ఉపాసనాన్ని మనకు అనుగ్రహిస్తుంది మన అంటాడు తల్లి. ఒకసారి ఆ పాసనాన్ని మనం పాడేసుకొని సాధ్యమైనంత వరకు అవకాశం ఉన్నంత వరకు వెళ్తామని చెప్పి, ఇది చాలా పెద్ద అద్భుతమైనటువంటి పాసనం. ముందుకు వెళ్తుంటే చూద్దాం అమ్మ మన చేత ఎన్ని మాటలు చెప్పిస్తుందో ఆ మాటలన్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. புள்ளின்வாய் கீண்டானை பொல்லாரக்கனை கிள்ளி கிழிந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழ முழங்கித்து புள்ளும் சிலம்பினகான் போதர கண்ணினாய் கொள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளிக்கெடுத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளந்தவிருந்து கலந்து ஏலோரம்பாவாய். ஆண்டாள் దివ్య తిరువడిகளே శరణం. భావం పుళ్ళిన్వాయ్ కీండానై, బకాసురుడి యొక్క నోటిని చీల్చి తనను కాపాడుకుని మనల్ని కూడా కాపాడుకున్నటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి వెళ్ళి కీర్తిస్తున్నారు ఇక్కడ. పుళ్ళిన్వాయ్ కీండానై పొల్లా అరక్కనై, దుష్టుడైనటువంటి రాక్షసుడు ఉన్నాడే, ఆ రావణాసురుడి యొక్క తలలని గిల్లి బారేసినటువంటి ఆయన యొక్క కీర్తిని మనం పాడుకుంటూ, మొదట ఏమన్నారు? పుళ్ళిన్వాయ్ కిండానై, ఆ కొంగని చీల్చిబారేసట. ఆ తర్వాత 10 తలలు కలిగినటువంటి రావణాసురుణ్ణి ఎలా చంపేసట? ఆ 10 తలల్ని చీడబట్టినటువంటి ఆ చెవుళ్ళు ఉంటాయి, ఎలా అయితే గిల్లి మనం తీసేస్తామో అంత సులభంగా రావణాసురుడి యొక్క 10 తలలను తీసేసినటువంటి ఆ స్వామి యొక్క కీర్తిని మనం పాడుకుంటూ, పిళ్ళైகள் எல்லாரும் பாவைக்களம் புக்கார். అమ్మా మేమందరం కూడా ఈ 5 లక్షల మంది మేమందరం కూడా ఏం చేసాం? మన తోటి పిల్లలందరూ కూడా వ్రతక్షేత్రానికి వెళ్ళిపోతున్నాం మేము. అంటే వ్రతక్షేత్రం అంటే వీళ్ళందరూ కలుసుకోవాలి కదండి. కృష్ణుడు వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలు ఏవో ఇస్తాడు కదా, అక్కడికి మేము వెళుతున్నాం అని చెప్తూ, పిల్లలు వెళ్ళడం అనేటువంటిది, వ్రతక్షేత్రానికి వెళ్ళడం అనేటువంటిది తెల్లవారింది అనడానికి గుర్తు కాదుగా ఇంకొక గుర్తు వీళ్ళు చెప్తున్నారు. ఏమంటున్నారు? పుళ్ళుం చిలంబినగా వెళ్ళి ఎళందు వ్యాഴ ముழங்கிత్తు. అమ్మ శుక్రాచార్యులు అంటే శుక్రుడు ఉదయిస్తున్నాడు, గురువు అస్తమిస్తున్నాడమ్మా. పుళ్ళుం చిలంబినగాన్ పోదర కణినాయ్. పుళ్ళుం చిలంబినగాన్, మళ్ళీ ఇక్కడ పక్షులు కూస్తున్నాయి అని మళ్ళీ పక్షుల యొక్క ప్రస్తావన తీసుకొస్తున్నారు ఇక్కడ. పుళ్ళుం చిలంబినగాన్ పోదర కణినాయ్. పోదు అరు ఈ కణినాయ్ అంటే 9 వంటి నేత్రములు కలిగినటువంటిది, లేకపోతే పోదు అంటే కలవ పువ్వు, తామర పువ్వు. పోదు అరి అంటే తామర పువ్వులో ఉన్నటువంటి 9 బోలైనటువంటి కళ్ళు కలిగినటువంటిది. అరి అని అంటే లేడి లాంటి కన్నులు కలిగినటువంటిది. అంటే ఈ లోపలటువంటి గోపబాలిక యొక్క నేత్ర సౌందర్యం అంత గొప్పదిట. అందుకని పుళ్ళుం చిలంబినగాన్ పోదరి కణినాయ్
కుళ్ళ కుడిరకుడైందు నీరాడాదే. ఇప్పటిదాకా మనకి కృష్ణ విరహం వల్ల కలిగినటువంటి ఆ తాపమంతా కూడా తీరేటట్లుగా చక్కగా స్నానం చేసి రావాలి కదా. అలా రావాల్సిన దానివి ఆ పక్కనే వాసన చూస్తూ అలాగే పడుకొని ఉన్నావేమమ్మా పావాయ్ నీ నన్నాళాలు. ఇది మంచి రోజు కదా, ఇన్నాళ్ళు మనల్ని దాచిపెట్టారు లోపల, ఈవేళ కృష్ణుడిని కలవమని చెప్పేసి మనకు అనుమతి ఇచ్చారు. ఈ ఇచ్చినటువంటి ఈ రోజును మనం ఏం చేయాలమ్మా? ఇంకా నువ్వు అలాగే పడుకొని ఉంటే నువ్వు లేచిరా కళ్ళంతా విరెందు. నువ్వు పొందేటువంటి ఆ కృష్ణానుభవం ఉన్నదే నువ్వు ఒక్కదానివే పొందాలి అని అనుకోవడం అది కళ్ళం అని అంటున్నారు అనమాట. అంటే ఏదేంటి, ఇది ఒక పెద్ద దోషము ఉన్నట్టుగా చెప్తున్నారు. అది కపటం కదా, ఒక దొంగతనం చేసినట్టు కదా అని అంటున్నారు అనమాట. అందరికీ అందాల్సిన కృష్ణానుభవాన్ని నువ్వు ఒక్కదాన్ని అనుభవిస్తే ఎలాగా? నువ్వు నీ అనుభవమే మాకు అనుభవాన్ని చేకూర్చేదిలాగా ఉండాలి కనుక అమ్మ లేచిరా అని అంటూ ఈ వెంటి పాసనలో మన అండాళ్ళ తల్లి కీర్తిస్తారు. పుళ్ళిన్ వాయికిండానై ఆ బకాసురుడి యొక్క ఆ దవడల్ని చీల్చేసేటండి. బకాసురుడు, ఆ తర్వాత పూతన, ఆఘాసురుడు అని 3 రాక్షసులు వరుసగా పంపించాడు. ఎవరు? కంసుడు. అయితే బకాసురుడు అండి చిన్న పక్షే కదండి, ఆ చంపడం ఏం కృష్ణుడి యొక్క లీలల్లో అది పెద్ద లీల. అదేంటి గొప్పగా ఏదో కృష్ణుడికి చెప్తున్నారు అంటే, ఆ శకటాసురుణ్ణి పూతన్ని చంపడం ఎంత గొప్పవో, ఆ గోవర్ధన పర్వతం పైకెత్తడం ఎంత గొప్పదో, ఆ కాళింది మడుగులో ఆ పాము మీద నాట్యం ఆడాడు కదండి, అది ఎంత గొప్పదో. అమ్మకి తను పుట్టక ముందు పుట్టినటువంటి బిడ్డలు 6గురిని ఆ సమయంలో వారు ఎలా ఉండారో అలాగే తీసుకుని వచ్చి మళ్ళీ అమ్మని కూడా అదే వయసుకు తీసుకొచ్చి ఆ బిడ్డల్ని ఇచ్చి ఆమె యొక్క కోరిక తీర్చినటువంటి వాడు ఎవరు? కృష్ణ పరమాత్మ. ఆ లీలలు ఎలాంటివో అలాంటి లీలే పరమాత్మ చేసేటువంటి ఈ పుళ్ళిన్ వాయికిండానే. కాబట్టి ఇదేం తక్కువది కాదు అని అంటున్నారు ఇక్కడ. ఇక్కడ బకము అంటే కొంగ. కొంగ దేనికి ప్రతీకట అంటే దంభము. దంభము అని అంటే ఏంటి? మనసులో ఒక భావన ఉంటుంది, బయటికి మాత్రం ఒకలాగా వాడు ప్రవర్తిస్తుంటాడు. లోపలే ఉంటుంది నన్ను నేను రక్షించుకోగలనండి అనే భావన ఉంటుంది, కానీ బయటికి ఎలా? అమ్మో నన్ను రక్షించేవాడు ఎవరున్నారు, ఆయనే రక్షించాలి, ఆయన చేత నేను రక్షించబడాలి అని అంటుంటాడట. కానీ వాళ్ళ లోపలే ఉంటుంది నన్ను నేను రక్షించుకోవాలి. అదేముంటుంది? అహంకారం. దాన్ని దంభము అని అంటాం అనమాట. కొంగ కూడాట ఏం చేస్తుందండి? మేత తినాలి లేదా చేపలు పట్టుకోవాలనుకుంటే ఏం చేస్తుంది? చెరువు ఒడ్డుకో కాళ్ళ ఒడ్డుకో వెళ్ళి అలా నిశ్చలంగా ఒంటి కాళ్ళ మీద నుంచొని ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఆ తర్వాత నిశ్చలంగా ఉంటుంది, జపం చేస్తున్నట్టుగా భావన చేస్తుంది. అలా జపం చేస్తున్నట్టు భావన చేయగానే దాని దగ్గరికి వచ్చినటువంటి ఆ చేప కనిపించగానే ఏం చేస్తుంది? ఇచ్చటక్కును పట్టుకుంటుంది అనమాట. అంటే బయటకు ఎట్లా ఉంది? తపస్సు చేస్తున్న వాళ్ళగా కనిపిస్తుంది. తపస్సు చేసుకునేవాడు చేపలు పట్టుకుంటాడా? వాడు చేయడం కారణం ఏంటి అంటే అదిగో దాన్ని పట్టుకోవడం. అంటే దాన్ని దంభము అని అంటారు అనమాట. ఈ దంభం అనేటువంటిది మనలో ఆ భగవత్ ప్రాప్తికి అడ్డంగా నిలబడుతుంది. కాబట్టి ఆ దంభాన్ని మనం విడిచేయాలి అని అంటూ పొళ్ళిన్ వాయికిండానై పొల్ల అరక్కనై. పొల్ల అంటే దుష్టుడు, దుష్టుడైనటువంటి రాక్షసుడు. అదేంటండి? రాక్షసుల్లో కూడా మంచివాళ్ళు ఉన్నారా లేరా? ప్రహ్లాదుడు మంచివాడు, బలి మంచివాడు, విభీషణుడు మంచివాడు, వీళ్ళందరూ కూడా రాక్షసులే కదా. మరి పొల్ల అరక్కనై అని చెప్పేసి ఇక్కడ ఏమంటే దుష్టుడైనటువంటి రాక్షసుడు అని అంటున్నారేమిటి? అమ్మని స్వామిని అమ్మని వేరు చేశాడు కదండి. వాళ్ళందరూ మహా అయితే ఆయన ఏదో లేకుండా చేయడం కోసమో ఏదో వచ్చారు. కానీ రావణాసురుడు ఏం చేశాడు? అమ్మని స్వయంగా తాను పరమాత్మ యొక్క శ్రీరామచంద్రుడి నుంచి దూరం చేసి తీసుకొచ్చాడు. అమ్మని స్వామిని ఇద్దరిని వేరు చేశాడు కదా. ఇంతకంటే దుష్టత్వం ఏముంటుంది కనుక అందుకని రావణాసురుడు ఏమన్నారు ఇక్కడ? పొల్ల అరక్కనై. అలాంటి రావణాసురుడి యొక్క తలలు 1, 2, 3, 4 ఎన్ని ఉన్నాయండి? 8 తలలు, 10 తలలు. 10 తలలు కాదుట. రావణ సంహారం చేసేటప్పుడు వాడికి తలకాయ తీస్తుంటే ఇంకో తలకాయ వచ్చేది, తలకాయ తీస్తుంటే ఇంకో తలకాయ వచ్చేది. అలా 101 మార్లు వాడు తలకాయని తీసి, ఎందుకు 101 సార్లు అలా చేశాడు స్వామి అంటే వాడు చేసినట్టు దుష్కృత్యాలు అన్నాయిట. అంతమంది ఆ పతివ్రతల్ని తీసుకొచ్చి వాడు అక్కడ పెట్టి నానా గందరగోళం చేసి ఆ లంకనంతా కూడా ధ్వంసం చేశాడు కదండి వాడు. కాబట్టి వాడు చేసిన ప్రతి కృత్యానికి కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క తల తీసేయటం మొదలుపెట్టి, ఆయన తలుచుకుంటే ఒక్క తల ఎంతసేపు తీసేస్తాడు కనుక చివరి దాకా పట్టుకొని వాడి తలలు తరుగుతూనే ఉన్నట్ట. అలా అదంత తేలికైన పని, ఎంత కష్టం అండి. సుగ్రీవుని కలిశాడా, ఆంజనేయుడు ప్రేషణ చేశాడా, అక్కడి నుంచి లంకకు వారధి కట్టాడా, అక్కడికి వెళ్ళాడా, విభీషణుడు శరణాగతి చేసుకున్నాడా, అంత చేస్తే గాని కృష్ణం మన సీతమ్మని తెచ్చుకోవడానికి కుదరలేదు. మరి ఇంత కష్టపడితే తేలిక చేశాడంటారు ఏమిటండి రాముడు అని అంటే, కాదు ఆయన చేసే లీలలు ఎలాంటివి అని చెప్తున్నారు. పుల్లిన్ వాయికిండానే బుల్లారక్కనే కిళికిళిందానే కీర్తిమై పాడిపోయి. అంటే ఒక వంగ తోట ఉందండి, దానికి చివరికి తెగబడుతుంది, దాన్ని ఏమంటారు?
ఏదో పడుతుంది కదా, పురుగు పడుతుంది. మనం వెళ్తూ వెళ్తూ చూసాం అనుకోండి, ఏం చేస్తాం, దాన్ని ఇలా గోరు బట్టి ఇలా తుంచి అవతల బారేస్తాం కదా, అలా తుంచేశాడు అని చెప్తున్నాడు. ఈ కనిపించేటువంటి జగత్తంతా కూడా ఒక మంచి నందన ఉద్యానవనం అయితే, ఇగో ఈ రావణాసురుడు ఇత్యాదులందరూ కూడా రాక్షసులు లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళ తలల్ని ఆ తెగులు పట్టినటువంటి ఆ చిగురిని ఎలా అయితే తీసేశాడో అలా తీసేశాడట రామచంద్రమూర్తి అని చెప్తున్నారు ఇక్కడ. మేమందరం కూడా ఆయన యొక్క కీర్తిని మేము పాడుకుంటూ, పాడటమే కదండి, తిరుపాయి మొత్తం కూడా పాడు 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 చెప్పు 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 అనే చెప్తుంది మన అండాలి తల్లి. భగవద్గుణానుభవాన్ని భగవద్గుణ సంకీర్తన చేయమని చెప్తుంది. అలా మేము పాడుకుంటూ మీ వాకిటి ముందుకు వచ్చామమ్మా. పిళ్ళైహళెల్లారం పావెక్కడం పుక్కారు. అసలు ఆ వ్రతక్షేత్రానికి పోవడమే పరమావధిగా మేమందరం కూడా నీ వాకిటి ముందుకు వచ్చి నించుని మేమంతా కూడా కృష్ణగానాన్ని రామగానాన్ని చేస్తుంటే, తెల్లారింది లేవమ్మా అని చెప్తూ, అదిగో శుక్రుడు ఉదయిస్తున్నాడు, గురుడు అస్తమిస్తున్నాడు. శుక్రుడు అంటే జ్ఞానానికి ప్రతీకట, గురుడు అంటే అజ్ఞానానికి ప్రతీకట. జ్ఞానం ఉదయిస్తోంది, అజ్ఞానం అంతరిస్తోంది. అదేమిటండి శుక్రుడు అంటే ఎవరికి? రాక్షసులు గురువు. ఈయనెవరు? బృహస్పతి ఎవరు? దేవతలకు గురువు. అది చెప్పారేమిటి అని అంటే, శుక్రుడికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అని అంటే మృత సంజీవని విద్య అనేటువంటిది తెలుసుట. అంటే చనిపోయినటువంటి బతికించేటువంటి శక్తి కలిగినటువంటి వాటే కృష్ణుడు, మన శుక్రుడు. వాడికి అలాంటి జ్ఞానం ఉంది. కాబట్టి వీడికి ఏముంది? వీడి బృహస్పతి గొప్పవాడైనప్పటికీ కూడా ఒక సందర్భంలో చార్వాక మతాన్ని అవలంబించాల్సి వచ్చిందిట. అంటే చార్వాకులు అంటే ఎవరండి? దేవుడు లేడు అనేటువంటి వాళ్ళు ఉంటారు చూస్తారా, వాళ్ళు ఏమంటారు? నాస్తికులు అంటారే. నాస్తిక మతాన్ని ప్రేరేపించాట బృహస్పతి. అందువల్ల బృహస్పతి అస్తమించేస్తున్నాడు, శుక్రుడు జ్ఞానం ఉదయిస్తోంది. జ్ఞానం ఉదయిస్తుందమ్మా అని తెల్లవారింది అనడానికి ఒక గుర్తుగా చెప్తున్నారు. ఇంకొకటి ఏమిటి? ఇది ఒక అర్థమైతే రెండో రకంగా చెప్పుకోవాలంటే, శుక్రుడు అంటే ఎవరు? రాక్షసులకు ప్రతీక కదా, రాక్షసత్వం పెరుగుతుంది. అంటే తెల్లవారిందంటే అంత రాక్షసత్వమే కదా. దైవ గుణాలన్నీ కూడా తగ్గిపోతున్నాయంటే గురుడు అస్తమిస్తున్నాడు అని చెప్పడానికి. కనుక ఇంకా తెల్లవారింది అని చెప్పడానికి గుర్తులు చెప్తూ లేవమ్మా అని పిలుస్తున్నారు. పుళ్ళుం చిలంబినగాన్ కోదరెక్కండినాయ్. చూడు, ఆ పక్షులు కూస్తున్నాయి. మొట్టమొదట 6వ పాసరంలో ఒకసారి కూస్తాయి, 7వ పాసరంలో ఒకసారి కూస్తాయి, 13వ పాసరంలో మళ్ళీ కూస్తున్నాయి. మొట్టమొదట కూసినటువంటి పక్షులకి, అరుపులకి, ఆ కిలకిలాలకి అర్థం ఏమిటి అని అంటే, వాళ్ళకు కలిగినటువంటి భగవత్ సంబంధ జ్ఞానాన్ని అందరికీ తెలియజెప్తున్నాయట. రెండోసారి భారద్వాజ పక్షులకి వాటి అరుపులు ఏమిటి అని అంటే, వాటికి కలిగినటువంటి బ్రహ్మ విచారాన్ని తమలో తాము చెప్పుకుంటూ, అయ్యో మళ్ళీ చాలాసేపు మనం మళ్ళీ కలిసి ఉండం కదా, అప్పటిదాకా మనం ఉండలేమేమో, ఒకళ్ళు విడిచి ఒకళ్ళు ఉండలేమేమో అని వారు కలిగినటువంటి బ్రహ్మ విచారాన్ని చేస్తూ ముందుకు వెళుతున్నాయట. అవి రెండు అవి చేసేటువంటి శబ్దాలు. ఇప్పుడు ఈ పక్షులు ఏమిటి? ఈ ఆహార సంపాదన చేసుకుంటూ మధ్యలో ఎక్కడన్నా కలిసినప్పుడు మాట్లాడుకునేటువంటి మాటలట అని 3 రకాలుగా ఇక్కడ చెప్తారు. పుళ్ళుం చిలంబినగాన్ పోదు అరి కణినాయ్. పోదు అంటే తామర రేకు వంటి నేత్రములు కలిగినటువంటిది. అరి అని అంటే దానిలో ఉన్నటువంటి తామర పువ్వు ఉంటుంది కదండి, దానిలో ఒక 9 చేరితే బయటికి నల్లగా కనిపిస్తూ ఎలా అయితే అద్భుతమైనటువంటి సౌందర్యంగా ఉంటుందో అలాంటి కళ్ళు కలిగినటువంటిది అమ్మ ఆ లోపల ఉన్నట్టు గోపిక. అంతేకాదు లేడీ లాంటి కన్నులు పోలేనటువంటిది అని చెప్తున్నారు. కన్ను అంటే దేనికి ప్రతీక? జ్ఞానం. ఏం జ్ఞానము? ఆత్మస్వరూప జ్ఞానం, స్వస్వరూపం. నేను పరమాత్మ చేత రక్షించబడేవాడిని, పరమాత్మే నాకు రక్షకుడు. ఏం చెప్పినా ఈ మాటలే వస్తుంటాయి. ఇది ఎక్కించుకోవాలి మనం. అలా పరమాత్మ చేత రక్షించబడేవాడిని, ఇది స్వస్వరూప జ్ఞానం. పరస్వరూప జ్ఞానం ఏంటి? పరమాత్మే నాకు రక్షకుడు, ఆ పరమాత్మే నన్ను రక్షించాలి, అది పరస్వరూప జ్ఞానం. సర్వస్వతంత్రుడు పరమాత్మే, సర్వశ్రేష్ఠుడు పరమాత్మే, ఆయన్నే మనం ఆశ్రయించాలి. ఈ స్వస్వరూప పరస్వరూప జ్ఞానాన్ని తెలుసుకుంటే ఆయన్ని పొందేందుకు చేసేటువంటి ప్రయత్నం అనమాట. అలాంటి స్వస్వరూప జ్ఞానము పరస్వరూప జ్ఞానము కలిగి భగవాను పొంది భగవాన్ని అనుభవిస్తూ అలా నిశ్చలమైన స్థితిలో నిద్రపోతున్నటువంటి గోపు బాలిక ఇవాళ బాలిక కూడా ఎందు నీరాడాదమ్మా. ఇప్పటిదాకా కృష్ణ విరహం చేత మనకు కలిగినటువంటి తాపం అంతా కూడా తీరే విధంగా మనం అందరం కూడా వెళ్ళి చక్కగా స్నానం, మార్గశీర్ష స్నానం ఆచరిద్దాం కదా, ఆచరించాల్సి ఉంటుంది దానే కదా. ఇంకా ఆ పక్కన పట్టుకొని ఆ వాసనే పీలిస్తే అక్కడే పడుకుంటాం ఏంటి? మరి అక్కడే ఉన్నాడు కదా కృష్ణుడు ఆమెతోనే ఉన్నాడు కనుక ఆ వాసన పీల్చాల్సిందే. ఆ పీల్చినప్పుడు ఒక మత్తు లాంటిది కనుక దాని నుంచి బయటికి రావడానికి రాలేకపోతుందమ్మా. పళ్ళు ఎక్కడెత్తుయో పావాయి నన్నాడా. అలా కృష్ణానుభవం నువ్వు ఒక్కదానివే చేస్తున్నావే. కళ్ళం అంటే నీ కపటం నాకు తెలిసిందిలే, ఆ అనుభవం అంతా నువ్వు ఒక్కదాని అనుభవించాలనేటువంటి కపటం కలిగినటువంటి దానివమ్మ. నీకు కలిగినటువంటి ఆ అనుభవం అనేటువంటిది నిన్ను ఆశ్రయించినటువంటి మా అందరికీ కూడా అనుభవం పంచాల్సిన దానివి, పెంచాల్సిన దానివి కదా, లేచిరా అంటూ ఈ వెండి గోష్ఠిలో మన అండాళ్ళ తల్లి ఈ పాసురంలో ఆ గోపికని మేల్కొల్పుతారు. ఇంకా చాలా విషయం ఉంది, ఇంక ఎక్కడెక్కడ సందర్భం కలిగినప్పుడు చెప్పుకుందాం.
முகிச்சுக்குந்தான் இப்போதைக்கு. ஸ்வஸ்தி ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். பொள்ளின்வாய் கெண்டானே பொல்லாரக்கனை கிள்ளி கிழிந்தானே கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை கடம்புக்கார் வெள்ளி அழிந்து வியாழ் ஒழுங்கித்து குளம் சிலம்பினகான் போதர கண்ணினாய் கொள்ள குடல் குடைந்து நீராடாதே பள்ளி கிடைத்தையோ பாவாய் நீ நன்னாளால் கள்ளந்தவிரந்து கலந்தேல் வரும் பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.